జనవరి 30 దేవుని వాక్య ధ్యానం. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరం 4వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృపలో మనము మరొక దినాన్ని చూచే ధన్యతలోనికి ప్రవేశించాం. అందును బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క చిత్తంలో మనము దేవుని జతపని వారంగా ఉండడానికి, ఆయన పొలములో నాటబడిన గొప్ప విత్తనముగా ఉండుటకు ప్రభు మనలను ఏర్పరచుకొని నియమించి ఉన్నాడు. ఈ నియామకంలో మనమందరం దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. మాదిరి అనే అంశమును క్రీస్తు ప్రభువుల వారు చాలా స్పష్టంగా మనకి ఎత్తి చూపుతూ ఉన్నాడు. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఒక పత్రిక రాస్తూ, నువ్వు మాదిరిగా ఉండాలి. ఆ మాదిరి నువ్వు నీ కంటే కింద స్థాయిలో ఉన్న వారికి బట్టి కాదు, కానీ విశ్వాసులుగా ఉన్న వారికి మనం మాదిరిగా ఉండాలి. చాలాసార్లు మనం మాదిరి మనకంటే తక్కువగా ఉన్న వారిని చూపించుకుంటూ ఉంటాం. మనం వారికంటే బాగానే ఉన్నాం, వీరికంటే బాగానే ఉన్నాం, మన జీవితం వారితోనూ వీరితోనూ పోల్చుకుంటూ ఉంటాం. కానీ వాక్యము మనం పోల్చుకోవాల్సింది కేవలము దేవునికి ఇష్టమైన వారికంటే ఆయన వలె మనం ఉండాలని మనం పోల్చుకోవాలి. ఇదిగో, చాలాసార్లు మన మాదిరి మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో ఉండాలని పౌలు ఏ విధంగా అయితే తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెబుతూ ఉన్నాడో, దానిని కాక వేరే వేరే వాటిల్లో మాదిరిని చూపించుకునేవారు కూడా లేకపోలేదు. ప్రవర్తనలోను, మాటలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని అక్కడ చాలా అత్యంత స్పష్టమైనటువంటి వివరణ పౌలు ఇస్తూ ఉన్నాడు. అలాంటి మాదిరి సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు అలాంటి మాదిరిని కలిగి ఉంటావో నీ జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. యేసు ప్రభువుల వారు ఇందు విషయమై ఆయన చూపిన మాదిరిని పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 21వ వచనంలో, ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు మన కొరకు మాదిరి ఉంచిపోయాడు కనుక ఆయన బిడలంగా మనము కూడా అలాంటి మాదిరిని విశ్వాసులకు కనబరచాలని చాలా స్పష్టమైనటువంటి వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతుంది. నీవు నీ కుటుంబంలో నీ బిడలకు మాదిరిగా ఉండాలి, భర్త భార్యకు, భార్య భర్తకు మాదిరిగా ఉండాలి, తల్లిదండ్రులు బిడలకు మాదిరిగా ఉండాలి, బిడలలో అక్క తమ్ముడికి, తమ్ముడు అక్కకు, ఒకరికొకరు అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, అన్నాదమ్ముళ్ళు ఒకరికొకరు మాదిరిని కలిగి ముందుకు వెళ్ళాలి. బిడలు అదేవిధంగా నీవు ఒక క్రైస్తవ విశ్వాసిగా నీ స్నేహితుల యొద్ద మాదిరిగా ఉండాలి. ప్రతి చోట మనం మాదిరిని కనబరిచి ముందుకు వెళ్ళినప్పుడు మనలో వారు క్రీస్తును చూడగలుగుతూ ఉంటారు. ప్రియులారా, అలాంటి మాదిరి విశ్వాసులకు కలిగి ఉండాలని చాలా స్పష్టమైనటువంటి ప్రేరణ మనకి కలుగుతుంది. అందుకే పౌలు దశలోనిక సంఘంతో కూడా మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనంలో, మాసిదోనియాలోను అకియాలోను విశ్వాసులందరికీ మాదిరయ్యారు అనే విషయాన్ని వారిని గురించి ఒక పొగడత రూపంలో లేకపోతే ఒక అప్రిషియేషన్ వారికి ఇవ్వడం అనేది మనం చూస్తాం. ఈ రోజున సంఘంగా కానీ, సమూహంగా కానీ, మనం వ్యక్తిగతంగా కానీ ఇతరులకు మాదిరికరమైన జీవితం మనం జీవించినప్పుడు మనల్ని బట్టి దేవుడు మహిమ పొందుతాడు. అట్టి కృప ప్రభు మీ ద్వారా అనేకులకును మీకును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, బిడల ప్రభువా, ప్రతి చోట నీకు మాదిరిగా ఉండడానికి బిడలను ఆశీర్వదించండి. వారి మాట, తలంపు, ఆలోచన అన్నీ నీ వశంలో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటి యందు నీవు తోడే విజయము వారికి అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.